హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకోప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో కుక్క కాట్లు బాగా ఎక్కువైపోతున్నాయి. అంటే కుక్క కరవటాలు కానీ కొన్ని సందర్భాల్లో కుక్క కరిచి చనిపోయిన సందర్భాలు కూడా చాలానే జరిగినాయి. అయితే కుక్క కలిసి చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ కుక్క కాట్లని నియంత్రించలేకపోతుంది. అంటే కుక్కల్ని నియంత్రించడం అనేది ఒక పెద్ద తప్పు, కానీ ఆ కుక్కలు అగ్రెసివ్గా మారకుండా ఉండడానికి మాత్రం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు అయితే చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఉన్నప్పటికీ కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి చర్యలు చేయలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కరిచే కుక్కలన్నీ కూడా ఎప్పటి నుంచో కూడా ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి కుక్కలే గాని కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉండేటువంటి మనుషుల్ని కరవలేదు. సో ఇదొక ప్రశ్న. అయితే కుక్కల యొక్క స్వభావాన్ని బట్టి అవి ఇచ్చేటువంటి సిగ్నల్స్ ని తెలుసుకుంటే అవి ఏ మూడ్ లో ఉన్నాయో గుర్తించగలిగితే కుక్క కాట్ల నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఇచ్చేటువంటి సిగ్నల్స్ కనుక అగ్రెసివ్ గా ఉంటే ఆ పక్కకి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. సో చాలా మంది కూడా కుక్కల యొక్క స్వభావాన్ని గుర్తించకపోవడం వల్ల ఒకవేళ కుక్క అగ్రెసివ్ గా ఉన్నప్పుడు కూడా ఆ కుక్క నుంచి దాటి వెళ్ళటం కానీ ఆ కుక్క దగ్గరికి వెళ్ళటం ఇలా జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా కుక్క కాటుకి గురవుతున్నారు. సో ఏ కుక్క కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా ఉండదు. అది అగ్రెసివ్ గా అయింది అంటే ఒకటే ఆ కుక్కని ఆ ప్రాంతంలో ఉండేటువంటి మనుషులు హింసించి అయినా ఉండాలి, లేకపోతే దానిపై ఆకతాయి పనులైనా చేసి ఉండాలి. రెండోది అది పిల్లల తల్లైనా ఉండాలి, అది ఏదైనా వ్యాధికి గురైనా ఉండాలి. సో ఈ సందర్భాలని బట్టే కుక్క అనేది అగ్రెసివ్ గా మారుతుంది. సో ఇప్పుడు డాగ్ ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఎలా ఉంటాయి, అది కూల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, అగ్రెసివ్గా ఎలా ఉంటాయి, అవి ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దీన్ని బట్టి మనం కుక్క కాటుని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు పిక్చర్స్ చూపిస్తున్నాను. ఆ విధంగా గనక మీ ప్రాంతంలో ఉన్న లేకపోతే మీరు వెళ్ళే దారిలో గనక కుక్క ఈ బిహేవియర్ కలిగి ఉంటే మీరు వాటి యొక్క సిగ్నల్స్ని గ్రహించవచ్చు. డాగ్ గనక ఈ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మనల్ని అనుమానితులుగా చూస్తుందని అర్థం. సో సస్పిషియస్గా ఆ డాగ్ మనల్ని చూస్తుందని అర్థం. ఒక్కొక్కసారి ఇలా గనక డాగ్ ఉంటే అవి కరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్, ఈ రకమైన పొజిషన్లో గనక డాగ్ ఉంటే అది మనల్ని చూసి భయపడుతుందని అర్థం. ఈ పొజిషన్లో తనను తాను కాపాడుకుంటుందని, మనల్ని దాన్ని ఏమీ చేయొద్దు అని వేడుకుంటుంది అని అర్థం. ఈ పొజిషన్లో గనక డాగ్ ఉంటే ప్లీజ్ అని మనల్ని అడుగుతుంది. అంటే నాకేదైనా ఆహారం పెట్టండి, లేకపోతే నేను ఏ హానికరంగా మిమ్మల్ని ఏమి చేయను, సో ఫ్రెండ్లీగా ఉన్నాను అని అర్థం. ఈ పొజిషన్లో కనుక డాగ్ ఉంటే పీస్ అంటే చాలా ప్రశాంతంగా ఉంది అని అర్థం. దీనివల్ల ఎలాంటి హాని కలగదు అని అర్థం. సో ఈ పొజిషన్లో గనక డాగ్ ఉంది అంటే ప్రశాంతంగా ఉన్నట్లు. ఇంకొకటి, ఏదైనా ఆహారం చూసినప్పుడు, ఏదైనా తినాలి అనుకున్నప్పుడు, లేకపోతే మన దగ్గర ఏదైనా ఆహారం ఉన్నప్పుడు అది ఈ రకమైనటువంటి సిగ్నల్స్ అయితే ఇస్తుంది. ఈ పొజిషన్లో గనక డాగ్ ఉన్నట్టయితే అటాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. దానివల్ల మనకి హాని ఉంది అని అర్థం. ఇలా గనక డాగ్ ఉంటే ఇమీడియట్గా మనం ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాగ్ని దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ఈ పొజిషన్లో గనక డాగ్ ఉంటే దీనివల్ల ఎలాంటి ముప్పు ఉండదు అని అర్థం. ఈ పొజిషన్లో గనక డాగ్ ఉంటే అది స్మెల్ చూస్తూ ఉంటుంది, దీనివల్ల కూడా మనకి ఎలాంటి ముప్పు ఉండదు. సో నెక్స్ట్, బీయింగ్ ఫ్రెండ్లీ. సో ఈ పొజిషన్లో కనుక డాగ్ ఉంటే అది ఒక డాగ్ ఇంకొక డాగ్ స్మెల్ చూసుకుంటూ ఉంటాయి, లేకపోతే ఇంకో డాగ్ మనల్ని స్మెల్ చూడటానికి వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అర్థం. దీనివల్ల కూడా మనకి ఎలాంటి హాని ఉండదు. సో ఈ పొజిషన్ని చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. ఇలా గనక డాగ్ ఉంటే అది మన మీదకి అటాక్ చేస్తుందేమో అని అనుకొని భయపడుతూ ఉంటారు. సో అలాంటిదేం కాదు. ఇలా గనక డాగ్ పొజిషన్ పెట్టింది అంటే అది మనతో ఆడుకోవడానికి చూస్తుంది అని అర్థం. మనల్ని చూసి అది చాలా హ్యాపీగా ఉంది అని అర్థం. సో ఈ పొజిషన్లో గనక డాగ్ ఉంటే అది హ్యాపీగా ఉందని అర్థం. అది ఉన్నటువంటి ప్లేసు చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతుందని అర్థం. డాగ్ ఈ పొజిషన్లో గనక పడుకుంటే మన వల్ల కానీ డాగ్ వల్ల కానీ ఎలాంటి ముప్పు లేదని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పొజిషన్లో గనక
కూర్చొని తోక ఊపుతూ ఉంటే ఈ బిహేవియర్ వల్ల మనకి ఎలాంటి ముప్పు ఉంది. సో ఈ సిగ్నల్స్ కాకుండా డాగ్ పళ్ళు చూపించిన కుర్రుమని చూస్తున్నా, లేకపోతే ఫాస్ట్గా మన వైపు వస్తున్న ఆ డాగ్ మన మీదకి అటాక్ చేస్తుంది. దానివల్ల మనం ప్రమాదంలో పడుతున్నామని గుర్తుంచుకోవాలి. సో ఇవి డాగ్ యొక్క సిగ్నల్స్. సో ఈ సిగ్నల్స్ని మీరు గుర్తుంచుకుంటే మీరు ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ ఏమైనా స్ట్రీట్ డాగ్స్ ఉన్నా, గుంపులుగా ఉన్నా, ఈ రకమైనటువంటి సిగ్నల్స్ అవి చూపిస్తూ ఉంటే మీరు దాని నుంచి జాగ్రత్త పడవచ్చు. చాలామందికి ఈ డాగ్స్ గురించి చాలా అపార్థం చేసుకుంటున్నారు. ఆ డాగ్స్ యొక్క సిగ్నల్స్ తెలియక, వాటి యొక్క బిహేవియర్ తెలియక అనవసరంగా స్ట్రీట్ డాగ్స్ మీద లేనిపోని నిందలేస్తూ ఉంటారు. సో వాటి మీద నిందలేసే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం స్ట్రీట్ డాగ్స్ని ఏ విధంగా చూస్తున్నామో, వాటికి ఎలాంటి థ్రెట్ ఇస్తున్నాము అనేది మనల్ని మనమే ముందు ప్రశ్నించుకొని తర్వాత వాటి మీదకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే యాకోబ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్